హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మన ఛానల్లో ఈరోజు చాలా నోరూరించే కాకరకాయ కారం అయితే ఈరోజు అయితే చేసుకోబోతున్నాం. అది కూడా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారం తింటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాం మనం చేసుకునే కారానికి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు కరివేపాకు, 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, శనగపాయ 1 గడ్డ, 1 స్పూను జీలకర్ర, ఒక చిన్న ముక్క బెల్లం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. కాకరకాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే వీటి మీద పైన ఉన్న పొట్టు కూడా తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని దీంట్లో పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా వేయించేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుందాం వీటిని. చూస్తున్నారు కదా, ఇలా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూను జీలకర్ర, 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ వేసుకుంటే కారం మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కాకరకాయ ముక్కలు వేసేద్దాం. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నవి దీంట్లో వేసేసి మనం వేయించేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కలు దగ్గరుండి వేయించుకుంటే హైలో పెట్టే గ్యాస్ అనేది వేయించుకోవాలి. అదే మనం పక్కకు వెళ్ళి ఏదైనా పని చేసుకునేటప్పుడైతే వీటిని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వీటిని మిగతాయి కూడా వేసేసి వేయించేసుకుందాం. ఈ కాకరకాయ కారం అయితే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. కాకరకాయ ఎవరైతే తినరో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఈ కాకరకాయ కారం అయితే ఇలా చేసుకుంటే. అలానే వీటిని స్లైసెస్ లాగా కట్ చేసే ముందు మాత్రం దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలన్నమాట. అది తీసేస్తే మనకి చేదున్నా కూడా అది పోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇలా వేయించేసుకోవాలన్నమాట కరివేపాకుని కూడా. ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి త్వరగానే మనకి వేగిపోయింది. ఇది ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది కూడా కరివేపాకు, కాకరకాయ ఇది మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇలా చేత్తోనే కలిపేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి. మనం మిక్సీ వేసుకున్న కారాన్ని కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఇలానే కలుపుతూ ఉంటే మనకి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సూపర్ కలర్గా చాలా బాగుంది చూడటానికి కూడా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. అందుకే మేము వెంటనే అన్నంలో కూడా వేసేసుకొని ఈ అన్నాన్ని కలిపేసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని మేమైతే తినేసామన్నమాట. చాలా నచ్చింది మాకైతే కాకరకాయ కారం అనేది. మనం నెయ్యి వేసుకుంటే కొంచెం కారం అయితే తక్కువ ఉందన్నమాట. అదే మీకు కారం కావాలి అంటే నెయ్యి వేసుకోకుండా తిని చూడండి ఎలా ఉంది అనేది. మనం చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాం. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి, అలా అయినా బాగానే ఉంటుంది. అలానే మన ఛానల్ని ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఛానల్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. బాయ్.